హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అండ్ ఇదైతే మనకి బ్రాస్ అండ్ కాపర్ క్లీనర్, ఇతడి సామాన్లు అవన్నీ మనం క్లీన్ చేసుకోవడానికి. అసలు ఎప్పటి నుంచో మా అమ్మ అయితే ఇవన్నీ క్లీన్ చేయడానికి చాలా టైం పడుతుంది పాపం. అదొక టైం చూసుకొని ఇదంతా క్లీన్ చేస్తే 1 అవర్ అలా పడుతుంది. పితాంబరి అండ్ ఇంకా చింతపండు అవన్నీ వేసుకొని దానికంటే ఒక టైం దొరకాలి అండ్ 1 గంట పడుతుంది అన్నీ అనుకుంటా ఉండింది. ఇంకా దీనికి నాకు సొల్యూషన్ అయితే దొరికింది. ఆన్లైన్లో అయితే ఈ సొల్యూషన్ చూసి బుక్ చేశాను. ఇదైతే చాలా బాగా వర్క్ చేస్తుంది. జస్ట్ ఇలా మనం మొత్తం ఇత్తడి సామాన్ల మీద మనము జస్ట్ ఇలా అప్లై చేసేసి బాగా రుద్దితే అది 2-3 మినిట్స్కి షైనింగ్ వచ్చేస్తుంది. బాగా షైనింగ్ వచ్చేసి మనకి బాగా మెరుస్తుంది. అది రుద్దేటప్పుడే అర్థమైపోతుంది. లేదు కొంచెం ఆయిల్గా కానీ అలా ఉంది అని అనుకుంటే మీరు కొంచెం సోప్ వాటర్ వేసేసుకొని బాగా క్లీన్ చేసుకోవచ్చు స్క్రబ్తో. ఆ తర్వాత ఇంకా మనము ఒక తడి బట్ట తీసుకొని మొత్తం నీట్గా తుడిచేస్తే మనకి క్లీన్గా నీట్గా అయిపోతుంది. చూసారా ఎంత నీట్గా వచ్చేసాయను, చాలా క్లీన్గా వచ్చేసాయి అండ్ షైనింగ్ వచ్చి చాలా ఈజీగా అనిపించింది. సూపర్గా వర్క్ అయితే చేసింది. అండ్ ఈయన నంది అండి, ఇంకా శివలింగం, నంది ఇవన్నీ మనం దేవుడి దగ్గర పెట్టుకుంటాం కదా. మనకి ఇంకా మనం పూజ చేసినప్పుడు పూలు పెట్టినప్పుడు ఇంకా అన్నీ పడుతుంటాయి. సో ఇదైతే మనం క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా దొరికింది. మీకే అర్థమవుతుంది కదా చూస్తుంటే. అండ్ ఇంకా మా అమ్మకు కూడా హ్యాపీ, టైం సేవ్ అయింది. అండ్ ఇంకా మనకు వర్క్ కూడా 1 అవర్ అవ్వాల్సింది కూడా ఒక 20 మినిట్స్లో అయిపోయింది. చాలా సూపర్గా వర్క్ చేస్తుంది. అండ్ ఇవన్నీ క్లీన్ చేసేసుకొని ఇంకా మొత్తం మనము నీట్గా సర్దేసుకోవాలి. ఇంకా దేవుడి దగ్గర ఇంకా బొట్లు కుంకాలు పెట్టేసుకుంటే సరిపోతుంది. అండ్ చూసారా, మీకే అర్థమవుతుంది కదా షైనింగ్ కూడాను. ఎలాంటి మనకి హ్యాండ్స్కి కూడా సేఫేను. అండ్ వీటి వల్ల ప్రాబ్లం కూడా లేదు. అండ్ కానీ దీన్ని వాటర్లో వేసేదానికన్నా ఇలా డైరెక్ట్గా ఇలా అప్లై చేసుకుంటే షైనింగ్ అయితే వచ్చింది. అండ్ చాలా యూజ్ఫుల్ ఐటమ్ అయితే అనిపించింది నాకు.